తోటకూర తాలింపు ప్రిపరేషన్. కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగాక ఆనియన్ వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. ఆనియన్ వేగాక మిర్చి కొద్దిగా కొబ్బరిని మిక్సీ వేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అది కూడా వేగాక మనం ముందుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తోటకూర ఆకుని ఇందులో వేసుకొని బాగా కలపాలి. తరువాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. తరువాత కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ వేయకుండా లిడ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఆకుకూరలో ఉండే వాటరే సరిపోతుంది ఉడకడానికి. ఆకుకూర నుంచి వచ్చిన వాటర్ అన్నీ మరిగిపోయేంత వరకు బాయిల్ చేయాలి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం వాటర్ అన్నీ మరిగిపోయాక ఒక్కొక్కసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, హెల్దీ తోటకూర కర్రీ ఈజ్ రెడీ. ఇది పుల్కాస్లోకి, తర్వాత రోటీలోకి, నెక్స్ట్ అన్నంలోకి కూడా బాగా ఉంటుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫైనల్గా కామెంట్ కూడా ఇవ్వండి. గంట కొట్టడం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. అంతే, బాయ్ బాయ్. దిస్ ఈజ్ అవర్ డిన్నర్.